హాయ్ మాస్టర్స్, నమస్తే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో అద్భుతమైన రామకథ రసవాహిని మీరు వింటున్నారు. సుగ్రీవ స్నేహం. రామచంద్ర బ్రహ్మ అశరీర వాక్కులను మేము ఇరువురము విని సంతసించితిమి. మేము జపతప యజ్ఞ యాగాది కర్మలనేవియూ చేయలేదు. వారి అనుగ్రహ ప్రభావమే మా సర్వశక్తి సామర్థ్యములు. మా మనసులందు ఆ శబ్ద బ్రహ్మకు నమస్కరించి కిష్కిందకు చేరితిమి. అడవిలోని రాక్షసులను సంహరించితిమి. ఒకనాడు మయుడైన రాక్షసుడు మాయావి, దుందుబి అను కుమారులు ఇరువురు కలిగిరి. వారు మహారణవీరులు. వారిలో మాయావి మహాయుద్ధం చేయుటకు మమ్మల్ని సమీపించెను. నిశిరాత్రి సమయమున మా నివాస సమీపమునకు వచ్చి బొబ్బ పెట్టెను. శత్రువు పొగరబోత్తనం మా అన్న అయిన వాలి సహించేవాడు కాదు. క్షణమే లేచి వాలి వాని దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వాడు వాలిని చూసి పారిపోయాను. వాలి తన బలంతో వాడిని వెంబడించాను. అంతవాడు పారిపోయి ఒక గవిలో ప్రవేశించాను. నేను కూడా అన్న అయిన వాలి అంట వెళ్ళితిని. వాలి నన్ను పిలిచి, తమ్ముడా, నేను వాని హతమార్చుటకై ఇందులో ప్రవేశించాను. వాడు తిరిగి వెనకకు రాకుండుటకై నీవు ద్వారం దగ్గర కాచియుండుము అని చెప్పాను. ఎంతకాలమని నేను ప్రశ్నింపగా 15 దినములైనా సరే నీవు ఉండుము. ఒకవేళ 16వ దినము నేను రాని పక్షంన వాడు నన్ను సంహరించనని తలచి వెనుకకు మరలము అని చెప్పి మా అన్న గవిలో ప్రవేశించాను. అయితే నేను 30 దినములు నిలిచి ఉంటిని. అంతా గుహ నుండి రక్తపు వాసన వచ్చాను. వాసన నా అన్నయ్య అయిన వాలి వాసనని నేను కనిపెట్టితిని. ఇక ఉండి లాభం లేదని నేను ఆ రాక్షసి తిరిగి బయటకు రాకుండాటకై ఒక పెద్ద గుండును ఆ ద్వారమునకు అడ్డుపెట్టి విచారించుచు నా నివాసమునకు చేరి అక్కడి నుంచి నేను నా సహచర్యలతో అన్న యొక్క వృత్తాంతం తెలుపుచూ విచారించుచు వాలి మహాబలశాలి మాయావి, రాక్షసించే చంపబడిన ఆ మాయావి నన్ను లెక్క చేయనా అని నా ప్రాణములు కూడా ఏ క్షణము తీయను అని బెదురుతూ కాలం గడుపుచుంటిని. పురవాసులు సైతం భయభ్రాంతులై గురి అయ్యిరై. అంత వారందరూ చేరి మాకెవరికైనా నాయకుడు ఉండవలను కదా, తమ అన్నగారైన వాలి మరణించను కనుక ఆ స్థానంలో తమరే నిలిపి మమ్మల్ని రక్షించమని కోరిరి. నాకట్టి నాయకత్వంపై ఇష్టం లేకపోయినా అయినను ప్రజలు బలపరిచితురని నన్ను నాయకుడిగా నియమించితురై. ఇది జరిగిన 2 దినములకి అన్న వాలి మాయావిని సంహరించి విజయవంతుడై నగరంలో ప్రవేశించాను. నేను నాయకుడు అగుట వలన వాలి భరించలేనంత క్రోధం పూని నేను తన హతమార్చి నాయకత్వం చేపట్టాలనియు ఉద్దేశంతో గుహకు పెద్ద గుండును అడ్డుపెట్టి వచ్చినట్లు భావించి ఆనాటి నుంచి నాపై ఒక విధమైన వైరం పూనాను. నన్ను శత్రువుగా భావించి ప్రతి చిన్న విషయమునందు నన్ను హీనాతిహీనం వలె అవమానించుచు వచ్చాను. నా సర్వాధికారములు తీసుకొని నన్ను ఒక పని మనిషి వలె కూడా తలచక ఆ భవనం నుంచి వెలుపలకు పంపాను. నా భార్యను తన స్వాధీనం చేసుకున్నాను. ఈ విధముగా జరుగుచుండ ఒకనాడు నన్ను చంపవలనని ప్రతిజ్ఞ పూని నాతో పోరాడను. అతని బలమునకు నే తాళలేకపోవటచే కిష్కిందకు వదిలి రావాల్సి వచ్చాను. కొందరు నా అభిమానులు నా బాధలు చూసి నాకు కొంత సహాయం చేయుచున్న మంత్రులను, నా అనుచరులను కిష్కిందలో ఉండరాదని కఠినంగా శాసించాను. అందువలన వారు కూడా నాతో కిష్కింద వదిలి వచ్చిరి. నా భార్య నాతో రావాలని ఎన్ని ప్రయత్నములు చేసినను ఆమెను హింసించి తన భార్యగా స్వీకరించి అందించుకున్నాను అతడు అని సుగ్రీవుడు చెబుతూ కంటి దారులు కార్చుచుండ శ్రీరాముడు వాదార్చి మరొక తూరి వాగ్దానం చేసి రక్షింతునని చెప్పాను. చేయనది లేక నేను ఈ పర్వతమును నివసించుచున్నాను. ముని శాపం చేత వాలి ఈ పర్వతమునకు రాలేనందున మేము ఎక్కడైనాను ఇంతటి ధైర్యంగా జీవించగలుగుచున్నాము. లేకున్నా ఈ పాటికి అతని చేతిలో చచ్చి ఉండేవారము అని సుగ్రీవుడు పలకగానే అతని వచనములు రాముడు విని, సకుడా, శాపమునకు కారణమేమని అడుగుగా, ఓ నాదా, మాయావి సోదరుడైన దుందుబు మహాసూరుడు
వానితో సమానంగా బలవంతుడు మరొకటి లేకపోయాను. వాని బలమునకు వాడు పరీక్షించుటకై పర్వతములలో సముద్రంలో పోరాడేవాడు. ఒకనాడు పర్వతములో నాకంటే బలశాలి లోకంలో లేడని గర్వించుచుండా అశరీరవాణి దుందుబి నీవు అట్లు విరవేయకము. నీకంటే బలవంతుడు ఒకడు కలడు. అతను పంపా సరోవరమున వాలి అని నామకరణంతో నాయకత్వం పోని స్వేచ్ఛా విహారం సలుపుతున్నాడని చెప్పాను. ఆ మాట వినుక తోడనే వాడు కిష్కిందకు ప్రవేశించి మహిష రూపమును ధరించి గర్జించుచు డెక్కలతో భూమిని చీల్చుచు బొణుకు లేక డీమని వచ్చెను. వాడి భూమిని మద్దించుచే వృక్షములు విరిగి నేలకూలెను. వాని సింహనాదము హృదయమును కదులుచుండెను. ఈ విధముగా ఆర్భాటం చేయుచుండ చంద్రుని పట్టుటకు రాహు వేంచేసినట్ల వాలి ప్రవేశించి వానిపై పడెను. వారి వికృత రూపం చూసి వార్లకు 2 మదపు టేనుగుల వలె కనిపించెను. వారు మల్ల యుద్ధం ప్రారంభించిరి. 4 యాములు పోరాడేది. తుదకు వాలి రాక్షసుని పొడిచి చంపెను. ఆ వేటితో వాడు గిరగిరా తిరిగి పర్వతం వలె నేలకూలెను. వాని కళేబరం నేలకూలగానే కొన్ని వృక్షములు దాని కింద విరిగి పడెను. వాని కళేబరం రెండు పక్కలు చేసి దక్షిణ ఉత్తరములకు ఒక్కొక్కటి దాన్ని విసిరేసెను. అట్లు వాని కళేబర భాగములు పారవేటిచే ఒక భాగం మునీశ్వరుని ఆశ్రమంలో పోయిపడెను. ఆశ్రమం అంతయు వాని రక్త బిందువులు చిమ్మెను. జపతపాదులు గావించుకొని ఆశ్రమవాదులు దేహమందు దుందుబి రక్తబిందులు పడుచుచేత మతంగ మహర్షి స్నానమాచరించి వచ్చి చూచేసరికి ఆశ్రమం అంతయు ఎటు చూసినా రక్తబిందువులే కనిపించెను. ఒక మహాభయంకరమైన దేహంలోని అర్ధభాగం ఆవరణలో పడియుండుట చేత మతంగ ఋషి సహించలేకపోయాను. తన శిష్యులతో ఆనందంతో మునగవలసిన వారు ఈ రక్తంతో మునిగి మహా అసహ్యంగా చాలా బాధపడుట చూసి మరి సహించుకోలేకపోయాను. ఈ విధమైన పాపకార్యములు పూనుకున్న వారెవరో అని కొంత విచారించి పట్టలేని కోపంతో ముందు వెనక ఆలోచించక ఇక పాపాత్ముడైన వాలి ఈ పర్వతమును ప్రవేశించినను ఈ పర్వతం వైపు చూసినను శిరస్సు 2 ముక్కలు అయిపోవుగాక అని మహర్షి శపించెను. ముని శాపమునకు భయపడి వాలి ఆ పర్వతము దిశకే రాడు. ఆ ధైర్యంచే నేను ఈ పర్వతమున నిర్భయుడినై భార్య వియోగంతో చింతించుచు కాలం గడుపుచున్నానని సుగ్రీవుడు తన వృత్తాంతమంతయు రామునకు వినవించెను. అంత రాముడు వాలి చేయుచున్న పాపములు సహించుకోలేకపోయాను. ధర్మ విరుద్ధమైన కార్యక్రమంలో రాముడు చూడలేకపోయాను, వినలేకపోయాను. కేవలం పశుబలము ఆధారంగా తీసుకుని ధర్మబలము దైవబలమును విస్మరించి ప్రవేశించే వాలి గతిని చూసినని సుగ్రీవుని ధైర్యం చెప్పి 14 లోకములు అడ్డు వచ్చినను తన ప్రతిజ్ఞ నిలబెట్టుతానని ఒక్క బాణంతో వాణ్ణి నేల కూలుతునని శపథం చేశాను. మిత్రుని దుఃఖము, శత్రువుని అసందర్భ ప్రలాప ప్రవృత్తులు చూసి సహించుకొని వాని మొహం చూడరాదు. తాత్కాలిక అనుకూలమును నెరవేర్చుటకు, అభీష్టములు తీర్చుటకు, పెడమార్గముల పడత్రోయుటకు ప్రయత్నించే వాడిని మిత్రునిగా ఎన్నుకుంటే సరి అయింది కాదు. పరస్పర అనురాగం ఉండవలను. హృదయమును గాని, మనసును గాని, వాక్కును గాని, కడకు మొహంలో కానీ ప్రేమలేని వాడు కుమిత్రుడు అని గ్రహించవల్లు. అట్టి వాని హృదయమున కపటము, మలినము, మూర్ఖ సేవకుడు, లోబియగు రాజు, అపవిత్రురాలు అగు భార్య లేక భర్త, కపటమిత్రుడు, ఈ నలుగురు శూలం వంటివారు. శకుడా, సుగ్రీవ, నీవు విచారించకము. నా యథాశక్తి మనోవాకాయంతో నీకు సహాయం చేయగలను. వాలి ఎంతటి బలశాలి అయినానేమి, నా బలము నీ వెరుగవు. కనుకని వాని బలమును నీవు తలుచుచు కొంత సందేహింతువేమో. ప్రప్రథమున నా బలమును కూడా నీవు పరీక్షింపగోరుదువేమి. నీ మనోబలమును పొందగోరుదునేమి.
నీవు ఏమి కోరదువో కోరుకోము. ఇందులో నా బలము ప్రకటింతును, నీకు ధైర్య సాహసములను అందించును. వాలితో పోరాటమునకు పూనుకొందు అని రాముడు సుగ్రీవుని వీపు నిముర్చు ధైర్యం అందించుచు పలుకుచున్న పలుకులు సుగ్రీవునికి ఎంతో తృప్తిపరిచేది. అంత సుగ్రీవుడు తన ధైర్యము నిమిత్తము శ్రీరాముని శక్తిని చూడకు, రామచంద్ర, ఒకనొక సమయమును నేను అన్న పరిహార నిమిత్తమై బలాబలములు పరీక్షింపగోరి సప్తతాళములనొక్క బాణంతో వరుసగా పడతోయుటకు పూనుకొంటిని. చంద్రమండలాకారంగా ఉన్న ఆ తాళము నేను 3 మాత్రమే కూలదోయగలిగింది. వాలి పంచతాళములు ఒక్క బాణంతో కూలద్రోసెను. అతని బలం అంతటిది. దాన్ని మించి ఎండుననే ఆ బలశాలిని కూలద్రోయి వీలగును అని చెప్పి రాముడు ఎన్ని తాళములు కూలద్రోయనో చూడగోరుచున్నానని ప్రార్థించెను. 7 తాళములు ఒక వరుసనున్న వాటి చెంతకు గోంపోయి రామచంద్రుడు వానిని కూలద్రోయమని కోరగా ఆ తాళమును వారిని కూలద్రోసిన వాటికంటే ఒక్కొక్కటి 4-5 రెట్లు అధిక విశాలమైంది కనుక ఇందులో 2 కూలదోసినను వాలి బలమునకు మించిన బలమని చెప్పవచ్చునని వానరులు వారిలో వారు ఊహించుకుంటాయి. వాటిని చూసి రాముడు చిరునవ్వుతో, సుగ్రీవ, ఈ తాళం నా దృష్టిలో అత్యంత అల్పము అని సునాయాసంగా అంబుని తీసి ఒక వేటితో ఆ 7 తాళాలు కూలదోసెను. అది వెనకనున్న పర్వతములో చొరబడి బండలను కూడా పగలగొట్టాను. ఈ దృశ్యం చూసిన సుగ్రీవుడు రాముని పాదములపై పడి నమస్కరించి, రామచంద్ర, 100 వాలులు చేరినను ఈ కార్యం సాధించలేరు. ఇంత శక్తి సంపన్నుడు నాకు మిత్రుడవుటచే నా జన్మ తరించినది. ఒక వాలి దూరమైన 100 వాలులు నాకు మిత్రుడవుటచే అగునట్లే తలంచుచున్నాను. నా అపరాధమును క్షమించుము. తమను పరీక్షింపగోరుట నా అల్పత్వం యొక్క లక్షణమే సిగ్గుగా ఉన్నది. సాక్షాత్ పరమాత్మనే మిత్రుడిగా భావించుట చేరుట నా భాగ్యమే భాగ్యము. ఈనాటితో నా విచారం తీరని నేను కిష్కింధకు చేరవలనన్న ఆశ అంకురించెను. నా సతీసుతులతో నేను సుఖజీవనం చేయగలనన్న ఆశ నన్నెంతయో ఆనందపరిచింది. అయితే ఇది ఎన్ని నిమిషాలో, ఎన్ని గడియలో, ఎన్ని దినములో, ఎన్ని వారాలో అని మాత్రం నన్ను కలవరపరుచుచున్నది. అది రామేచ్ఛ, అతని అనుగ్రహమే. నిమిషమున సంకల్పింతును. నాకు శ్రీరాముడు తప్ప అన్య మార్గం లేదని మనసును దృఢపరచుకొని రామునికి నమస్కరించి, రామాని ఇష్టం, నీ కృప, ఏ నిమిషము నన్ను ఈ బాధ నుంచి విముక్తి గావింతువు అని ప్రార్థించుచూ కూర్చున్నాను. అంతేకాదు, నేను అంతవరకు వాలి నా పరమశత్రువు అని తలంచి భయపడుచుండేవాడు. ఈనాటితో వాలి నాకు శత్రువు కాదు, పరమ మిత్రుడని, హితుడని తలంచుచున్నాను. అతడే నేను ఈ పర్వతమును నివసించుటకు మూల కారణము. ఈ కారణం చేతనే తమ రాకను గావింతిని. తమకు మైత్రిని చేసుకుంటుని. ఇన్నింటికి వాలియే కారణం కాన అతనికి నేటి నుండి హితునిగా తలవంతునని చెప్పాను. ఓ రామ, స్వప్నమునందు ఒక అతనితో పరమ ద్వేషం పూని అతనితో అనేక విధములుగా పోరాడి లేచిన తోడనే, మేల్కొన్న తోడనే ఇది తథ్యమని తోచిన రీతిగా అట్లనే మీ దర్శనము కాక పూర్వము స్వప్నం వలె అజ్ఞావత్ వాలిపై ద్వేషం పూని అతని చర్యలన్నిటినీ విరుద్ధమైనవై నన్ను అనేక విధములుగా కలతపెట్టెను. మీ దర్శనము లభించుట, మీతో సంభాషణలు సలుపుట చేత నేను నిద్రలో నుంచి మేల్కొన్నట్లు, అజ్ఞానం నుండి మేల్కొని పవిత్ర పాదముల స్పర్శ చేత జ్ఞానోదయమునందితిని. తమ సేవాభాగ్యము నాకు లభించుటకు పూర్వము నా ద్వేషాసూరులు చే వాలితో విరోధం చేసుకుని కడకు కృంగి కృషించి సరి అయిన సమయం లభించున అని పరితపించిన నా తాపమే తపముగా మారి నా క్రోధము ప్రేమగా తిరిగిన. నాదా, మీరు కటాక్షించిన నాకు రాజ్యం అక్కర్లేదు. ఆలుబిడ్డలు వారి వారి ప్రాప్తానుసారం వారు బ్రతుకగలము. వారి చింతయు నాకు వద్దు. నిరంతరం తమ సేవ చేసుకుంటూ
ప్రాప్తానుసారం వారు బ్రతకగలరు. వారి చింతయు నాకొద్దు. నిరంతరం తమ సేవ చేసుకుంటూ తమ ఎంత నుండుటకు అనుజ్ఞ ఇచ్చినా చాలని ప్రార్థించెను. అంత రాముడు సుగ్రీవుని శిరస్సును నిమురుచు, నాయనా, నీవు పలుకు వచనములు సత్యములే. రాజ్యము, సుఖదుఖములు, కోపతాపములు, వస్తువాహనాదులు, మంచి చెడ్డలు, స్వప్న దృశ్యముల, దైవ సన్నిధి, దైవభావంతో శాశ్వత స్థానములు. కానీ నా వాగ్దానములు, నా ప్రతిజ్ఞ నిష్ప్రయోజనం కాదు కదా. ఎటులైనను నీకు రాజ్యం వచ్చును, దానికి ఏలక తప్పదు. నేడు వాలితో యుద్ధం చేయక తప్పదు. సిద్ధము కమ్మని ధనుర్బాణములు ధరించి సుగ్రీవుని వెంట పెట్టుకొని రామలక్ష్మణులు బయలుదేరి రాముడు హనుమ దాదులను పర్వతం వైపు ఉండుటకు అనుమతించెను. దారిలో సుగ్రీవునకు చెప్పవలసినవన్నీ చెప్పి పురము యొక్క సింహద్వారం వద్దకు వెళ్ళి కేక వేయమని ఆజ్ఞాపించెను. రామాజ్ఞ ప్రకారము సుగ్రీవుడు కిష్కింద సింహద్వారం సమీపించి భూమి దద్దరిల్లినట్టు కేక వేశాను. ఆ కేక విన్న తక్షణమే తోక తొక్కిన పాము వలె బుస్సును లేచి వాలి తన తమ్ముడు పై యుద్ధమునకు సిద్ధపడెను. ఇంతలో భార్య తార వాలి పాదములు పట్టుకొని పూర్తిగా అంగదుడు చెప్పిన మాటలను వాలితో చెప్పి, నాదా, వారి స్నేహం ఆశించిన అన్నదమ్ములు సామాన్యులు కాదు, వారి మహాబలవంతులు. ఇంతకాలం అణిగి ఉండి సుగ్రీవుడు ఈనాడు ఇంత ధైర్యంగా యుద్ధములకు సిద్ధపడినాడని వారి బలం కూడా వారి ఎరిగి వారి సహాయం పొందవచ్చునేమో తప్ప ముందు వెనుక యోచించక రాలేదు. రామపుత్రులుగా రామలక్ష్మణులు దైవశక్తితో కూడినవారు. వారిపై యుద్ధం చేయటం మీకు మంచిది కాదని చాలా బతిమలాడాను. ఆమె దీలాపనలు విని పక్కున నవ్వాను. ఓ భయస్థురాల, శ్రీరాముడు సమదర్శిని అని చెప్పుచుంటివి. అట్లయినా అతడు మమ్మల్ని ఇరువురిని సమంగానే భావించును. నేను అతనికి ఏమీ అపకారం చేసి ఉండలేదు కదా. అట్లు కాక రాముడు నన్ను సంహరించనని తలంచుచు నా జన్మయే సఫలమగును, అంతే కదా. ఒకవైపు వాలి వాక్యము తారకు సంతోషం కలిగించినను, మరొక వైపు పతి ఎడబాటు సహించలేక మరింత ప్రాధాయపడుతూ, నాదా, స్త్రీ నిషేధమగుట అపశకునం కదా అని ఎంత చెప్పినను ఆ యుద్ధ సమయమును శకినములు పనికిరావు. ప్రాణము కోల్పోవుటయో లేక శత్రు ప్రాణం తీయుటయో జరగవలను. అంతేకాని ఈ విధమైన వాటిని లెక్క చేయనని తారకు వెనక్కకు నెట్టి మహాక్రోధుడై యుద్ధమునకు సింహద్వారమునకు సమీపించెను. సుగ్రీవునికి ఒక్క మాత్రమే చూసి వాలి మండిపడి కుప్పించి సుగ్రీవుని మీదపై పడి ముష్టి యుద్ధం ప్రారంభించెను. వాలి 1000 గుద్దుల పిడుగులను సుగ్రీవుడు భరించలేకపోయాను, పారిపోవుటకు సిద్ధమైన. కానీ వాలి తన బలమును ప్రవేశపెట్టి కాళ్ళతో చేతులతో బంధించుట చేత దానికి ఒక క్షణమైన నిలవలేక పారిపోయాను. అంత వాలి తొడతట్టుచూ వెనక్కి వెళ్ళాను. పారిపోవు సుగ్రీవుని రామలక్ష్మణులు అనుసరించిరి. పర్వతం చేరిన తర్వాత సుగ్రీవుడు చాలా నిరాశతో, బాధతో, దిగులతో రాముడికి నమస్కరించి, స్వామి, తామెందుకు నన్ను ఇంత పరాభవం చేసిరో అర్థమవటలేదు. తాము సహాయం చేతురని కొండంత ఆశతో వెళ్ళి తిని తన అంబులం ఏ క్షణం వాలిపై పడును అని క్షణక్షణం ధైర్యంతో పోరాడి తిని. కానీ ఇక నేను తాళలేక పారిపోవలసి వచ్చాను. మా అన్న మహాబలవంతుడు, ఆ గుద్దులు నేను భరించలేకపోతుని అని విచారించెను. అంత రాముడు, సుగ్రీవ, విచారించకము, కారణము వినుము. మీరు ఇరువురు ఒకే విధంగా ఉండుట చేత, సమాన రూపములు, సమాన బలము అవుట చేత నేను అతను చంపలేకపోయి తిని అనెను. అనగా వాలి కూడా తన పాదభక్తుడే, వాడు నాకు హితుడే, నీవెట్లో తాను అట్లే నా దయను ఆశించినవాడు, ఇరువురు సమానంగా కనిపించుదురే అని రాముడు అన్న పదంలో అంతర్ధానము సుగ్రీవుడు తెలుసుకోలేక, రామా, ఇన్ని ఎరిగినా నీకు వాలి ఎవరో సుగ్రీవుడెవరో యుద్ధం కనుక్కోలేకపోతువా? ఇది నేను నమ్మను. కారణం ఏదైనా ఉండును, లేక నా పురుషార్థమునే గావింపవలనని ఉద్దేశంతో తమలో ఉండి ఉండవచ్చును. అట్లు జరగనవలనని చెప్పి ఉండిన నేను ప్రారంభం నందే తగిన రీతిగా ఉండేవాడును. రాముడు చూసుకున్నా కదా అని ఎంతో అలక్ష్యంగా ఉంటిని అని వాగచని. ఈ విధంగా నిస్పృహలకు గురి అయిన సుగ్రీవుని చెంత చేరి
అతని అనేక విధముల ఓదార్చి సుగ్రీవుని దేహంను తన అమృత హస్తములతో నిమిరెను. అక్కడ తగిలిన దెబ్బలు క్షణంలో మాయమయ్యను. బాధ ఏమాత్రం లేక హాయిగా తోచెను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్